ఇది మొత్తం ఇల్లు ఇటు ఊడ్చేసి క్లీన్ చేస్తుందంట మిషన్. అన్ని రూమ్లో ఒక్కొక్కటి పోతున్నది వస్తున్నది, ఒక్కొక్కటి చేసుకుంటున్నది. మళ్ళీ ఈ స్టేషన్ అంటే ఇది దాన్ని క్లీన్ చేసుకుంటుందంట. బాగా విచిత్రం అనిపించింది నాకైతే మాత్రము. అన్నీ క్లీన్ చేసుకొని మళ్ళీ అంతా సాఫ్ చేసుకొని మళ్ళీ మెల్ల బయలుదేరుతుంది. ఇక కడపల కాడికించి మూలల పొంటే పోతుంది, ఒక దగ్గర అని కాదు, ప్రతి ఒక్కటి. వంగి ఊడ్చే పనే లేదు. దానికి నంబర్ ఇస్తే సెట్ చేస్తారంట. అది సెట్ చేసినట్టే కథ మీద. నాకైతే ఇది వింతనే, నేను ఇంతకుముందు చూడలే కాబట్టి చాలా బాగా అనిపిస్తుంది. పోనీలే, ఆ కాలం వాళ్ళకు ఆడలకు లేకుండా కానీ ఈ కాలం ఆడలకి ఇది కొంచెం ఆట విడుపులాగా అనుకోరాదు రీ. ఇట్లా పని చేస్తుందంటే మామూలు మాట కాదు కదా. ఇల్లు కూడా గోడలు కూడా దర్వాజాలు ఇది బండలు ఇట్లా ఇంత రమ్మన కానీ దుమ్మనగా కనబడకుండా నీట్గా మస్తు నీట్గా చేసి పెట్టేసినాయి. పొద్దు మాపు టైం పెడతారంట. టైం పెట్టిరంటే కథ అది క్లీన్ చేసుకుంటుందంట. ఇక దానికి ఇంకేం చేసే పని లేదు. ఏంటంటే చిన్న పెన్నులు దానికి కనబడద్దంట. మళ్ళీ కాళ్ళు తుడిచే బట్టలు దానికి అడ్డం రావద్దంట. వస్తే అన్నీ నోట్లోకి వేసుకుంటూనే ఉంటుందంట. అది వస్తే స్టాప్ అయిపోతాయి అన్నమాట. అందుకనేసి ఏం రాకుండా అడ్డం పెట్టేసుకుంటుంది. చిత్రాలు విచిత్రాలు. మా ఇంట్లో చిన్నప్పుడు ఉంటే నాకు అన్ని రూమ్లు ఊడిసే పనే కూడా పోగదా కూడా అనిపిస్తుంది ఇప్పుడు చూస్తే. అదొకటే చాలా